కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారుల వ్యవస్థ వస్తుంది, ధరణి బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారు. సో మళ్ళా దళారుల వ్యవస్థకు తెరలేపుతారు కాంగ్రెస్ నాయకులని గత పాలకులు కామెంట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వాస్తవం అంటారు అది? దళారీ వ్యవస్థ పోతుంది. ధరణి వెబ్సైట్ అయితే మేము ఆ రోజు నుంచే అగనిస్ట్ ఉందాం, అది తీసేస్తాం. కబ్జా కాలం తీసేసినప్పుడు దొరలను దేశముఖులను మళ్ళా నక్సలైట్లు ఆ రోజులలో ఎర్ర జెండా బాతినప్పుడు కానీ సాదా బైనామా మీద కానీ వాళ్ళు తీసుకున్నప్పుడు కాలం నెంబర్ 16 తీసేసి ఆ రోజు అందలేదు. 5 ఎకరాలకే కటాఫ్ పెట్టాలి, ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకే ఇవ్వాలి. వ్యవసాయం చేయడానికి ఇస్తావు, వ్యవసాయం ఆడ అమెరికాలో ఉంటాడు, ఆడు వ్యవసాయం చేయడు, ఆయనకు 100 ఎకరాల భూమి ఉంటుంది, ఆయనకేమో ఇది పోతుంది. నేను ప్రభుత్వ ఉద్యోగిని, నాకు 10 ఎకరాలు ఉంటుంది, నాకు గిట్ట ఏమో రైతు బంధు ఇస్తారు. ఏందండి ఇది? ఎవరి సొమ్ము అప్పు కాకపోతే ఇంకా పప్పు అవుతుంది, ఇంకా ఏమవుతుంది? నేను అది చేసిన ఇది చేసిన, ఏం చేసినావు? బెల్ట్ షాపులు పెట్టినావు, ప్రతి ఊర్లో తాగు ఊగులాడు కొట్లాడు. ఇప్పుడు రేషన్ కార్డుకు రైతు బంధుకు లింకు పెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ పెద్ద ఎత్తున వాళ్ళు చర్చలు చేస్తున్నారు. అటు ప్రతిపక్షాలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఏం చెప్తారు? వాస్తవం ఉండొచ్చు అంటారా ఇందులో? మీరు బీఆర్ఎస్ బీజేపీ రెండు అలగలగా అనుకుంటున్నారు. రెండు ఒకటే ఉన్నాయి. ఆడ ఒక ఇంజన్ ఉంటే ఎక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీది, అమిత్ షాది ఒక ఇంజన్, ఇక్కడ కేటీఆర్ రెండవ ఇంజన్. అక్కడేమో గాడ్ ఎవరు ట్రైన్కు, ఎవరు మన ఎంఐఎం అసదుద్దీన్ ఓవేసీ. ఈయన సిగ్నల్ ఇస్తే ఆ 2 ఇంజన్లు నడుస్తాయి. ఇవాళ మేము ధరణికి అది పెట్టినాము, లింకు పెట్టినాము, లేకుంటే రైతు బంధుకు రేషన్ కార్డుకు సంబంధం ఏందండి? బిలో పవర్టీ లైన్ ఉందా 95? మీరేమో పర్ క్యాప్టా 3,50,000 రూపాయలు వచ్చింది అని చెప్తారు. 12,000 నా జీతం, నేను కాంట్రాక్ట్ లేబర్ని. 1,20,000 లేదు, ఇంత అబద్ధమా? 3,50,000 కూలోడు సంపాదిస్తుండంటే ఏం చెప్తాం? ఇవాళ బస్సు ఎక్కి వచ్చిన, నేను నాకు ఆ బండి పెట్టి టికెట్ తీసుకొని వచ్చిన. ఏందమ్మా ఎక్కడ పోతున్నావు అంటే, బిడ్డ నేనేమో రోజు అడ్డ మీద పోతా, 20 రూపాయలు పోవడానికి అవుతుండే, 20 రూపాయలు నేను పంజగుట్టకు రావడానికి అవుతుంది, రోజు నా 50 రూపాయలు మిగిలింది. ఆ దేవుడు చల్లగా ఉండని ఆ రేవంత్ రెడ్డి నాకు రోజు 50 రూపాయలు కూలీ దొరికినా దొరకకపోయినా 50 రూపాయలు నాకు పోతుండే. అడ్డ మీద పక్క కూలీ లేదు కదా, అందు గురించి నా 50 రూపాయలు దొరికి ఇది అవుతుంది బిడ్డ అని చెప్తారు. ఇవాళ మా దగ్గర కొంతమంది తాగుబోతలు ఉన్నారు, మొన్న వచ్చి నాకు చెప్తారు, నా భార్యను కొడితే అది ఉంటుండే సార్, ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది, ఏ బస్సులో దేవులాడాలని నేను అంటాడు. మరి మళ్ళీ ఎందుకు కొడుతుంది ఎవరని? ఇగో ఇటువంటి పరిస్థితిలో వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది. నేనేమంటున్నా, మా అక్కలకు పోయి చూడండి, ఏమని చూస్తారంటే, వీళ్ళు చాలా అభివృద్ధి చేశారు కదా, మనకు బస్సులు ఫ్రీ ఉన్నాయి, ఒక 50 బస్సులు నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోటి మాట్లాడతా, కాళేశ్వరం ప్రాజెక్టు చూపెట్టుకొని రండి, ఎట్లా పర్రెలు బాసినాయి, ఎన్ని ఎకరాలకు బారుతుంది అది చూడండి. ఆడికించి మానేరు వాగుకు రండి, ఏది మన సంతోష్రావు గారి వాళ్ళ తండ్రి ఇసుక కుప్పల దగ్గర 10 లక్షలు రోజు ఇట్లా నోట్లు తీసుకొని పోతాడు, రోజు 400 బండ్లు పోతుంది. అది అభివృద్ధే కదా, అవినీతి కాదు, అది అభివృద్ధి. కాళేశ్వరం అభివృద్ధి, అది చూసి రండి. అక్కడికి నుంచి చక్కగా కొండపోచమ్మకు రండి, కొండపోచమ్మ ప్రాజెక్ట్ చూడండి. తర్వాత మా అన్నగారి ఫామ్ హౌస్ చూడండి, ఆడ విత్తనాల బండారం ఇది విత్తనాలు తయారు చేసే కంపెనీ పెట్టిండు. ఆ విత్తనాలు కనుక తీసుకొచ్చి నాటువంటి రైతు ఇస్తే 1 కోటి రూపాయలు వస్తాయి ఆ విత్తనాలు. అటువంటి అభివృద్ధి చేసిండు. ఆ విత్తనాలను చూడండి. ఆడికించి చక్కగా హరీష్ రావు తోటను చూడండి, ఆడ బంగారం పూతలు పూస్తలేవు, అది ఏది మన ఈ పూతలు పూస్తలేవు, ఏది మామిడికాయ పూతలు పూస్తలేవు, అన్ని బంగారం పూతలు పూస్తున్నాయి. స్లీపర్ చెప్పులు ఉన్నోడు ఇలా 77,000 80,000 చెప్పులు వేస్తాం లూయిస్ కంపెనీకి. అది చూసి రండి, ఎంత అభివృద్ధి, ఎంత వ్యాపారం చేసిండు. అక్కడికించి చక్కగా రండి. నేను రోడ్ నెంబర్ 14 బంజారాహిల్స్లో పెళ్లి చేసుకుందాం, మా మామ అత్త మామలు ఆడినే. ఆమె 100 లక్షల కోట్ల రూపాయలు ఇల్లు కట్టింది, అది చూసి రండి. మా చెల్లె బ్యూటీ పార్లర్ పెడుతుండే, 20 లక్షల వాచ్ ఎట్లా ఉంది, ఆ వాచ్ని ఆ చేయి బట్టి చూడండి, 20 లక్షల వాచ్ ఎట్లా ఉంది. అక్కడికించి చక్కగా రండి. జొన్నాడ మా తమ్ముని ఫామ్ హౌస్కు పోండి. ఇవి అన్నీ అభివృద్ధే కదా. తర్వాత 1,00,000 అంతకుముందు మనం ఎవడన్నా అవినీతి చేస్తే పోస్ట్ కార్డులు రాస్తుంటాం,
అట్లా 1,00,000 పోస్టు కార్డులు సిబిసిఐడి కాదు, సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది. సిబిసిఐడికి పెట్టండి, వీళ్ళంతా అభివృద్ధి చేసిర్రు, మేము చూసి వచ్చింది, దాని మీద న్యాయ విచారణ జరిపించండి, కాంగ్రెస్ వాళ్ళు బిలేం చేస్తున్నారు అని చెప్తే సిబిసిఐడి న్యాయ విచారణ జరిపితే ఎవరు అవినీతి పరుడు, ఎవరు దళారి పాలు తెలిసిపోతుంది కదా. పాలకు పాలైతే నీళ్ళకి నీళ్ళు అవుతుంది. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ధరణి తీసేస్తే మీకు ఏమో రైతు బంధు రాదు, ధరణి తీసేస్తే మీకు అసలు వ్యవస్థనే లేదా, రికార్డు వ్యవస్థనే లేదా? లేకుంటే మన తాత ముత్తాతలు రిజిస్ట్రేషన్ చేసుకోలే, భూమి దిందలే, రికార్డు లేదు, పట్టేదారు కాలం ఉంటుండే, కబ్జాదారు కాలం ఉంటుండే, ఏ పంట వేసినావు ఉంటుండే. ఆ పంటల ఈ సంవత్సరం ఏ పంట వేసినావు, సంవత్సరానికి 2 పంటలు వేసుకుంటే వర్షం పడితే ఎన్ని పంటలు పండుతాయి, బోర్ కింద ఎంత ఉంటుంది, కరెంట్ ఎంత కాలుతుంది, అంతా ఉండే. ధరణి పెట్టగానే ఈడ స్విచ్ కాగానే ఆడ ఓపెన్ అయిపోతుంది. వీళ్ళకి అనుకూలంగా ఉంటే అది ఓపెన్ అవుతుంది, అనుకూలం లేకపోతే అది ఓపెన్ కాదు. వీళ్ళు ఎవరన్నా కొనుక్కుంటే టక్ బంద్ చేస్తాడు కలెక్టరు, 2 నిమిషాల్లో ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది, మళ్ళీ బంద్ చేసేస్తారు. ఇటువంటిది చేయలేదా? ఒకటి మా దగ్గర కే సముద్రం, అక్కడ నీకు చూపెడతాను, అక్కడ ఉంది డెక్స్లో, పట్ట పేరేమో అడవి భూమి, తండ్రి పేరు అడవి భూమి, 1600 ఎకరాలు గిరిజనులై ఉంది. అడవి భూమి అంటే పట్ట పేరు అడవి భూమి అంటే తండ్రి పేరు అడవి భూమి. ధరణి వెబ్సైట్లో ఇట్లా తీరనైందా అంటే ఇది తీయడానికి వీల్లేదు, మంత్రే చెప్పాలి, ముఖ్యమంత్రే చెప్పాలి, దాని మీద డిసిషన్ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి రైతు బంధు రాదు. దున్నుతున్నారు. నేనేమంటున్నా అంటే చెరుకును ఉత్పత్తి చేయండి, రైతు మిత్రులకు అంటున్నా. పత్తి వేసిన రైతులు ఆత్మహత్యలు చేసుకోరు, మిర్చి వేసిన రైతులు ఆత్మహత్యలు చేసుకోరు, వరి వేసుకున్న రైతులు ఆత్మహత్యలు చేసుకోరు. కానీ చెరుకు వేసిన రైతు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోలే. వర్షం వచ్చినా చెరుకుకు మంచిది, తుఫాన్ వచ్చినా చెరుకుకు మంచిది, వడగాండ్ల వాన వచ్చినా చెరుకుకు మంచిది. బెల్లం కనుక వారికి వండే వెసులుబాటు కనుక చేస్తే ఇవాళ నిజాం షుగర్ అటువంటి ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది, వేలాది ఎకరాల చెరుకు బండుతుంది, ఎవరి రైతుల ఆత్మహత్యలు ఆగవు. అది ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాద్దాం అనుకుంటున్నా. ముఖ్యమంత్రి ఎన్నికల ముందే చెప్పిండు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అటువంటి ఫ్యాక్టరీని ఇచ్చేస్తాం, తర్వాత చెరుకును ఎక్కువ ఇచ్చేస్తాం. నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటే మా దగ్గర ఒక 200-300 ఇది ఉంటుండే, ఏది మన బెల్లం. అది ఎప్పుడన్నా అవసరం ఉంటే 100% అది తీసుకుపోయి అమ్మేసి పెళ్లి చేసేటోళ్ళం. కానీ ఇవాళ పురుగుల మందుతోటి పండుతుంది లేకుంటే అందు గురించి ఆత్మహత్యలు అవుతుంది. ఇది ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం, అందరు సమానం.